ఒక అబ్బాయి అమ్మాయి తప్పు చేశారు. పెళ్లి కాకముందే ఫ్రెండ్షిప్ చేసి ప్రేమ ప్రేమ అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి శరీరంలో ఒక విత్తనం విత్తాడు. వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి అనిపించి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా మేము చేసింది తప్పు నాయనా, మమ్మల్ని క్షమించాయా, పెళ్లి కాక మునిపే భార్యాభర్తలుగా వ్యవహరించాము, తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అని చెప్పి అమ్మాయి క్షమాపణ కోరింది, అబ్బాయి క్షమాపణ కోరాడు. 3 నెలలైన తర్వాత ఆమె నెల తప్పింది. అదేంటి, క్షమాపణ కోరితే నెలెందుకు తప్పింది? దయచేసి వినండి. క్షమాపణకు నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు ఎదుర్కోవలసినటువంటి పర్యవసనానికి ఏ సంబంధము లేదు. 3 నెలలైన తర్వాత ఆ అమ్మాయి నెల తప్పింది. ఆ విషయం కాస్త అమ్మకు తెలిసింది. ఏమైందే? అమ్మా ఏమైందంటే, నేను ఒక అబ్బాయితో తప్పు చేశానమ్మా. తప్పు చేయటం ఏమిటే, పెళ్లి కాకు మునిపి ఈ పాపిష్టి పనులు ఏమిటే? అమ్మ గట్టిగా అరవకమ్మా, నేను చేసింది తప్పేనమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మ క్షమించదా? అమ్మ క్షమించింది.